తమిళనాడు రాజకీయ సమీకరణలు త్వరలో పూర్తిగా మారిపోతున్నాయట. అధికార డిఎంకేను ఓడించటానికి పాత కొత్త రాజకీయ నాయకులు కలిసిపోతున్నారట. కొత్తగా పెట్టిన విజయ్ పార్టీతో ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఈ ప్రచారంలో నిజమెంత? ఆ రెండు పార్టీలు కలిస్తే ఏం జరుగుతోంది? వాచ్ ద స్పెషల్ స్టోరీ. తమిళనాడు పాలిటిక్స్ మళ్లీ రసవత్రంగా మారబోతున్నాయా? డిఎంకేను ఎదుర్కోవటానికి తమిళ వెట్రి కళగం ఏఐడిఎంకే కలవబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో టీవీకేను అధికారంలోకి తీసుకుని వస్తాను, ఆ బాధ్యత నాది అని ఇటీవలే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఇటీవలే టీవీకే పార్టీకి పీకేను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు. టీవీకే వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ విషయాన్ని స్వయంగా విజయ్ ప్రకటించారు. అక్కడే పీకే కూడా టీవీకేను తమిళంలో అధికారంలోకి తీసుకువస్తానని ప్రకటించారు. తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఎన్నాళ్ల నుంచో రాజకీయ శత్రుత్వం ఉంది. తమిళ ప్రజలు కూడా 5 ఏళ్లకు ఓసారి ఈ రెండిట్లో ఒక పార్టీని గద్దెనెక్కిస్తూ వచ్చారు. జయలలిత బతికి ఉన్న రోజులు ఏఐడిఎంకేకు తిరుగు లేకుండా పోయింది. ఎన్నోసార్లు ఓటములు ఎదురైనా తిరిగి బలంగా పుంజుకున్నారు. డిఎంకేను ఓడించే సత్తా కేవలం జయలలితకే ఉండేది. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఏఐడిఎంకే నెట్ట నిలువునా చీలిపోయింది. అసలు ఆ పార్టీ తమిళనాడులో ఉందా అనేంతగా బలహీనపడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా ఏఐడిఎంకే గెలవలేదు. దీంతో ఇప్పట్లో ఈ పార్టీ పుంజుకుంటుందా అనే అనుమానాలు తమిళ ప్రజల్లో ఉన్నాయి. ఇక ఏఐడిఎంకే బలహీనపడటంతో ఆ స్థానంలోకి రావాలని విజయ్కు చెందిన టీవీకే ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తన ప్రధాన శత్రువులు డిఎంకే అని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన రాజకీయ పొత్తుకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీవీకే ఏఐడిఎంకే కలిసి పోటీ చేస్తే అధికార డిఎంకేను తప్పకుండా ఓడించవచ్చని అంచనా వేశారట. అంతేకాకుండా ఇప్పటికే సీట్లు పదవులు పంపిణీని కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. టీవీకే ఏఐడిఎంకే కలిసి పోటీ చేసి అధికార వస్తే పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి, విజయ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా పీకే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విజయ్ ముందు కూడా ఉంచినట్లు తెలిసింది. ఏఐడిఎంకే రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆ పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. తమిళనాడులో క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఏఐడిఎంకేకు సాంప్రదాయక ఓటు బ్యాంకు కూడా ఉంది. దీనికి విజయ్ చరిష్మా అభిమానుల ఓటు బ్యాంకు కలిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చునని పీకే అంచనా వేస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కేవలం అభిమానులు చరిష్మా ఉంటే సరిపోదని, బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తలు కూడా అవసరమే అని పీకే చెప్పారట. అన్నా డిఎంకేకు కనీసం 25% మేర ఓట్లు ఉంటాయని, టీవీకేతో పాటు కూటమిలోని ఇతర పార్టీల ఓట్లు కూడా కలిపితే దాదాపు 50% దక్కుతాయని అంచనా వేశారట. తమిళనాడులో అన్నా డిఎంకే, టీవీకే, ఇతర చిన్న పార్టీలు కలిపి పోటీ చేయడం ద్వారా బలమైన డిఎంకేను గద్దె దించవచ్చని చర్చ జరుగుతోంది. ఏపీలో కూడా ఇలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం, జనసేనకు ఉన్న పవన్ కళ్యాణ్ చరిష్మా, బీజేపీ వ్యూహాలు కలిసి కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకు వెళ్లాలని అన్నా డిఎంకే, టీవీకేలకు
పీకే సూచించారట. కాగా విజయ్ కూడా పార్టీ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కూటమి బాధ్యతలను టీవీకే కీలక నాయకుడు అదవ్ అర్జున్ పీకే చూస్తున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో అన్నా డీఎంకే టీవీకే కలిసి పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో డీఎంకేను ఎదుర్కోవడానికి విజయ్ పెద్ద స్కెచ్ వేశారు. భవిష్యత్తులో పార్టీ మరింతగా బలపడాలంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. మరి విజయ్ వ్యూహం ఫలిస్తుందా? పీకే ఎంత మేరకు ఈ పొత్తుతో అధికారాన్ని తెచ్చిపెడతారన్నది వేచి చూడాలి మరి.